Hello students, today we are discuss about indifference curve analysis. Indifference curve analysis దీని తెలుగులో ఉదాసీనత వక్రరేఖ అంటారు. ఉదాసీనత వక్రరేఖ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి రెండు కాంబినేషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈక్వల్ సాటిస్ఫాక్షన్స్ ఇచ్చేటటువంటి టూ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. అంటే సమాన సంతృప్తి స్థాయినిచ్చే రెండు వస్తువుల సముదాయం గురించి ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి టూ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ గురించి ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అనేది ఆర్డినల్ అనాలిసిస్ మీద డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆర్డినల్ అనాలిసిస్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ డిపెండ్ ఆన్ ఆర్డినల్ utility analysis. It was first used by Edgeworth year 1881. next Fisher year 1892, Pareto 1906, Slutsky and Bowlen. First used by Edgeworth, Fisher, Pareto, Slutsky, Bowlen అనేటువంటి డయాగ్రామిస్ట్ లో దీన్ని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత దీన్ని జేఆర్ హిక్స్ డెవలప్ చేసి దాన్ని పాపులేషన్ చేయడం అనేది బాగా పాపులర్ చేయడం అనేది జరిగింది. ఏ అనాలిసిస్ ద్వారా? ఈ ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ థియరీ ద్వారా దీన్ని అనలైటికల్ గా కన్స్యూమర్ అనాలిసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ లా ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ కావచ్చు, ఇదైనా కావచ్చు, ఇది ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ అయినా కావచ్చు, ఇవన్నీ కూడా కన్స్యూమర్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఆ కన్స్యూమర్ బిహేవియర్ ని ఏ యూటిలిటీ అంటే ఒకటి కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ మీద, రెండు ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ మీద ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినటువంటి లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఏమో కార్డినల్ యూటిలిటీ అనాలిసిస్ మీద డిపెండ్ అంటే, ఇప్పుడు చెప్తున్నటువంటి ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఏమో ఆర్డినల్ యూటిలిటీ అనాలిసిస్ మీద డిపెండ్ కావడం అనేది జరుగుతుంది. ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పినా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి టూ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే సమాన సంతృప్తి స్థాయి ఇచ్చేటటువంటి రెండు వస్తువుల సముదాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. మనకి అజంప్షన్స్ అనేవి అంటే ప్రమేయాలు, ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ యొక్క ప్రమేయాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి the consumer acts as a rational as a maximum satisfaction. అంటే maximum satisfaction అనేది అంటే అతను ఏ విధంగా థింక్ చేస్తాడంటే అతని యొక్క సాటిస్ఫాక్షన్ అనేది మాక్సిమం హెవీ లెవెల్ గా ఉండే విధంగా థింక్ చేస్తాడు. ఎవరు కన్స్యూమర్? దేర్ ఆర్ టూ గూడ్స్, ఏంటిది x and y. అక్కడ రెండు వస్తువులు ఉంటాయి. ఏ వస్తువు ఉంటే x వస్తువు ఉంటుంది, y వస్తువు. రెండు వస్తువులు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నేను చెప్పిన ఫస్ట్ ఏం చెప్పినా ఇండిఫరెన్స్ కర్వ్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పినా ఈక్వల్ సాటిస్ఫాక్షన్స్ ఇచ్చేటటువంటి టూ కాంబినేషన్ ఆఫ్ గూడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందని చెప్పిన. మన అందులో ఒక వస్తువు ఏంటిది x, ఇంకో వస్తువు ఏంటిది y. రెండు వస్తువుల సముదాయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చెప్పిన. ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రైసెస్ అంటే మార్కెట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ మార్కెట్ లో ఉన్నటువంటి x వస్తువు కానీ y వస్తువులకు సంబంధించినటువంటి ప్రైసెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ కన్స్యూమర్ కి తెలుసు. నెక్స్ట్ ఏంటంటే కన్స్యూమర్ టేస్టెస్, హ్యాబిట్స్, ప్రిఫరెన్స్ అండ్ ఇన్కమ్ ఇవన్నీ కూడా కాన్స్టెంట్స్, స్థిరంగా ఉంటాయి. అవి ఏం చేంజ్ కావు. అవి చేంజ్ అయితే ఇక్కడ ఈ లా అనేది వర్క్ చేయాలి, సూత్రం అనేది పనిచేయాలి. ఏ కాన్స్టెంట్ గా ఉండాలి? కన్స్యూమర్ యొక్క టేస్ట్, హ్యాబిట్స్, ప్రిఫరెన్స్, ఇన్కమ్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉండాలి. The consumer refers to ఏమంటే more of the x to less than y, more of the x less than y. అంటే y వస్తువు కంపేర్ చేసుకుంటే x వస్తువుని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కన్స్యూమర్ ప్రిఫరెన్స్ ఏమంటాడు? x వస్తువు కంటే y వస్తువు కంటే x వస్తువుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ రెండు వస్తువులు యూజ్ చేస్తాడు. ఏంటంటే x, y రెండు వస్తువులు యూజ్ చేస్తాడు. ఈ రెండు వస్తువులు కూడా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ గూడ్సే. సమాన సంతృప్తినిచ్చేటటువంటి వస్తువులే. అయినా కానీ కన్స్యూమర్ ఏం చేస్తాడు? y వస్తువు కన్నా x వస్తువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. y వస్తువు కన్నా x వస్తువుకి ఎక్కువ
ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. రీజన్స్ ఏంటంటే అతని దగ్గర Y వస్తువులు ఎక్కువగా ఉండొచ్చు, X వస్తువులు తక్కువగా ఉండొచ్చు. అందుకనే Y వస్తువు కన్నా X వస్తువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ కూడా బోత్ ఆర్ కాంబినేషన్, X వస్తువు ద్వారా వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్, Y వస్తువు ద్వారా వచ్చేటువంటి సాటిస్ఫాక్షన్ రెండు కూడా సమానమే అని ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి, కన్స్యూమర్ యొక్క సాటిస్ఫాక్షన్ అనేది, అతని యొక్క సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉండాలి, మాక్సిమం ఏ విధంగా ఉండాలి, గరిష్టంగా ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. కాంబినేషన్ ఎన్ని 1 2 3 4 5 5 లో ఏ గూడ్స్ తీసుకున్నాం, X గూడ్స్ తీసుకున్నాం, Y గూడ్స్ తీసుకున్నాం. X గూడ్స్ Y గూడ్స్ తీసుకున్నాం. లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అంతా కూడా ఈక్వల్ గా Z అంటే సమానంగా ఉందని అర్థం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చూడండి, X వస్తువుని యూజ్ చేసిన మనం Y వస్తువుని యూజ్ చేస్తాం. ఇంతకు ముందు ఏమని చెప్పిన నేను, రెండు వస్తువులను వాడుతున్నామని చెప్పాను. ఏంటి అది, X, Y, ఈ రెండు వస్తువులను వాడుతున్నాం. ఓకే, ఇక్కడ కన్స్యూమర్ ఏం చేస్తాడు, Y వస్తువులనేమో తగ్గిస్తాడు, X వస్తువులనేమో పెంచుతాడు. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ కన్స్యూమర్ ఏం చేస్తాడు, X వస్తువులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు, Y వస్తువులకు తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, అయినా కూడా X వస్తువుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి Y వస్తువుకి తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా ఈ రెండింటి కాంబినేషన్ వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ మాత్రం సమానం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటి అంటే, ఏ కన్స్యూమర్ యూజ్డ్ బై X, Y goods, X, Y goods. ఓకేనా, more than importance only X goods, more than importance is preferred by only X goods. ఓకేనా, ఆల్ అయినప్పటికీ కూడా బోత్ ఆర్ అంటే X goods ఆఫ్ కాంబినేషన్, Y goods ఆఫ్ కాంబినేషన్ ఈజ్ ఈక్వల్ సాటిస్ఫాక్షన్. రెండు కూడా ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చూడండి, కాంబినేషన్స్ తీసుకున్నా, X goods తీసుకున్నా, Y goods తీసుకున్నా, లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తీసుకున్నా. చూడండి ఇక్కడ 1 2 3 4 5 1 2 3 4 5 కాంబినేషన్ లో ఫస్ట్ కాంబినేషన్ లో ఎన్ని X goods ఉన్నాయి, ఒకటి. రెండో దాంట్లో Y goods ఎన్ని ఉన్నాయి, 15. అంటే ఆ కన్స్యూమర్ అంటే వాడు ఒక X good యూజ్ చేయడం వల్ల 15 Y goods యూజ్ చేయడం వల్ల, ఒక X good ని ప్లస్ 15 Y goods ని యూజ్ చేయడం వల్ల ఎంతైతే సాటిస్ఫాక్షన్ పొందిందో, ఏ లెవెల్ సాటిస్ఫాక్షన్ అయితే పొందిందో, మిగతా అన్ని ప్లేస్ అన్ని కాంబినేషన్లో కూడా అంతే సమానం, అంతే ఈక్వల్ సాటిస్ఫాక్షన్ పొందుతారు. ఆ పాయింట్ మనం మీరు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, కాంబినేషన్ ఆఫ్ 2 వచ్చేసరికి X goods లెవెల్ అనేది ఏమైంది, 1 + 1, అక్కడ ఏమైంది 2, అంటే X goods లెవెల్ అనేది ఏమైంది, పెరిగినాయి. ఇక్కడ 1 ఉంటే ఇక్కడ 2 అయింది. కానీ కమాడిటీ ఆఫ్ 5 ఏమైంది, ఇక్కడ 15 నుంచి 11 కి తగ్గింది. అంటే ఏంది, కాంబినేషన్ ఆఫ్ 2 లో రెండేమో X goods ఉంటే ఎన్ని Y goods ఉన్నాయి, 11 Y goods ఉన్నాయి. అంటే X goods ని ఒకటి పెంచిండు, Y goods ని 4 తగ్గించిండు. చూడండి, ఫస్ట్ దాంట్లో ఒకటే X good ఉంది, సెకండ్ దానికి వచ్చేసరికి 2 అయింది. ఫస్ట్ లో 15 X goods ఉన్నాయి, రెండో దానికి వచ్చేసరికి 11 అయింది. అంటే X goods ని తగ్గించినా, X goods ని పెంచినా, Y goods ని తగ్గించినా కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ లో ఏమిటి, ఒక X good ఉన్నా 15 Y goods ఉన్నా అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇక్కడ X goods ని పెంచి Y goods ని తగ్గించినా కూడా అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చూడండి, కాంబినేషన్ ఆఫ్ 3కి పోయేసరికి X goods ఏమైంది, 3 అయిపోయింది. అంటే ఇంకొకటి పెరిగింది. X goods అనేది ఒకటి పెరిగింది. మరి Y goods ఏమైనాయి, 8. అంటే ఎన్ని తగ్గినాయి, 11 to -1 అంటే 3 తగ్గినాయి. 9 10 11 3. అంటే ఏమైంది, కన్స్యూమర్ ఏం చేస్తాడు, క్రమంగా Y goods ఏమో తగ్గిస్తాడు, X goods ఏమో పెంచుతున్నాడు. అంటే ఇక్కడ తగ్గించినటువంటి X goods సాటిస్ఫాక్షన్, తగ్గించినటువంటి Y goods సాటిస్ఫాక్షన్, పెంచినటువంటి X goods సాటిస్ఫాక్షన్ బోత్ ఆర్ ఈక్వల్. Y goods యొక్క క్వాంటిటీ లెవెల్స్ తగ్గించినా, X goods యొక్క కమాడిటీ క్వాంటిటీ లెవెల్ పెంచినా సాటిస్ఫాక్షన్ మాత్రం ఏ విధంగా ఉంది, Z గానే ఉంది. Z మీన్స్ ఈక్వల్, సమానంగానే ఉంది. అర్థమైందా? అందుకనే మనకు ఇక్కడ
అసంప్షన్స్ ఇచ్చిన ద కన్స్యూమర్ విల్ టు మోర్ x less to y అంటే y తో కంపేర్ చేసుకుంటే x గూడ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. x గూడ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా y గూడ్స్ ని తగ్గించినా కూడా అతని లెవెల్స్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేవి ఎప్పుడు కూడా తగ్గవు. బికాజ్ ఆఫ్ x and y both are combination అని ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి కాంబినేషన్స్. అయినా ఎందుకు సార్ మరి x నే పెంచుతుడు y నే తగ్గిస్తుంటే y లెవెల్ ఆఫ్ క్వాంటిటీ ఆ క్వాంటిటీ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి, ఈ క్వాంటిటీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉన్నాయి. కాబట్టి x పెంచుతుడు y ని తగ్గిస్తున్నాడని అర్థం. ఓకేనా? సో ఈ ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ లో x ని పెంచినా y ని తగ్గించినా ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఈక్వల్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఈక్వల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటటువంటి బిందువులన్నింటినీ కలపగా అన్నిటిని యాడ్ చేయగా వచ్చేటటువంటి రేఖనే ఏ రేఖ అంటే వచ్చేటటువంటి కర్వ్నే ఇండిఫరెన్స్ కర్వ్ అనడం అనేది జరుగుతుంది. లిసన్ కేర్ఫుల్లీ. ఎప్పుడు కూడా అతను టూ ఆఫ్ గూడ్స్ యూజ్ చేస్తాడు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, హ్యాబిట్స్ టేస్ట్స్ ప్రిఫరెన్సెస్ ఇన్కమ్ అనేది స్టేబిలిటీగా ఉండాలి. మోర్ దెన్ ఇంపార్టెన్స్ x టు y, x కి ఇంపార్టెన్స్ ఇస్తాడు, y కి తక్కువ ఇస్తాడు. ఎందుకు y కి తక్కువ ఇస్తాడు అంటే y క్వాంటిటీ ఆఫ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, x క్వాంటిటీ ఆఫ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి y ని తగ్గిస్తాడు, x ని పెంచుతాడు. y ని తగ్గించడం వల్ల x ని పెంచడం వల్ల వచ్చేటటువంటి సాటిస్ఫాక్షన్ బోత్ ఆర్ ఈక్వల్. ఫస్ట్ కాంబినేషన్ లో అంతే ఉంటుంది, సెకండ్ కాంబినేషన్ లో, థర్డ్ కాంబినేషన్ లో, ఫోర్త్ కాంబినేషన్, ఫిఫ్త్ కాంబినేషన్ లో కూడా అతని సాటిస్ఫాక్షన్ ఎక్కడా కూడా తగ్గదు. x ని పెంచినా y ని తగ్గించినా ఎక్కడా కూడా తగ్గదు. ఆ తగ్గదనే దాని గురించి లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ z. ఇది మనకు ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ కు సంబంధించినటువంటి మన అసంప్షన్స్, దానికి సంబంధించినటువంటి టేబుల్. మనకు నెక్స్ట్ క్లాస్ లో ఇండిఫరెన్స్ కర్వ్ అనాలిసిస్ కు సంబంధించినటువంటి గ్రాఫ్ ని మనం నెక్స్ట్ టైం చేసుకుందాం.